అంటే చిన్నప్పటి నుంచి నేను చాలా ఫన్నీ కదా, కొంచెం చాలా ఇలాంటి విషయాలు అన్నీ చిన్నప్పటి నుంచి బాగా ఏడిపించడం ఎక్కువ నాకు అలవాటు, మా సిస్టర్స్ అంతా. అప్పుడు నేర్చుకునేవంతా నా పిల్లల విషయంలో యూజ్ అయింది నాకు. అలగడం అలిగిపోయి ఏం చేసింది, నేను ఒకరోజు ఇలాగే నాకు టైంకి లేవడం ఇంపార్టెంట్ అని చెప్పాను. స్కూల్ లేకపోయినా నాకు లేవాలి, ఒక సిస్టమ్ పెట్టా, చిన్నప్పుడే చెప్తున్నా ఇది. ఎందుకు ఈవెన్ మా అత్తగారు అన్నారు, ఎందుకలా లేపేస్తున్నావు నువ్వు, 7 o'clock కదా పడుకోనివ్వన్నారు. నాకు వద్దు, నీకు మామూలుగా స్కూల్ ఉంటే 6 o'clock లేస్తారు, 1 hour ఎక్స్ట్రా ఇచ్చారు, దానికంటే ఎక్కువ వద్దు, ఆ 1 hour చాలు నీకు అనేసి నేను 7కి లేవాలి అని చెప్పాను. లేవలేదు. అయ్యో వదిలేచ్చు కదా, మా అత్తగారు చెప్తే కూడా నేను వినలేదు. లేదు లేవాల్సిందే అని పట్టుబట్ట. తర్వాత ఏం చేశాను, అలారం పెట్టి 2 సార్లు లేపితే లేవలేదు. నేనేం చేశాను, అంతా కుక్ చేసేసి వంట అక్కడ పెట్టేసి రూమ్లోకి వెళ్ళి హ్యాపీగా టీవీ వేసుకొని కూర్చుంటే వాళ్ళు వచ్చి చూసి టైం 9 o'clock. ఆ రోజు మా అత్తగారు లేదు, అత్తగారు ఉంటే మరి చేయలేము, వాళ్ళు ప్యాంపర్ చేస్తారు. సో ఇంట్లో ఎవరు లేరు. సో 9 o'clock మా చిన్నమ్మాయి వచ్చి ఇలా చూస్తే నేను అలా టీవీ చూస్తూ రూమ్లో కూర్చున్నాను. ఆ రూమ్ నుంచి ఇలా చూసేసి టైం చూసేసి ఇలా అనుకుంటూ వెళ్ళి అక్క అంటే నేను ఎప్పుడైతే వాళ్ళకి పనిష్మెంట్ ఆపేసి మౌనంగా ఉండిపోయానో వాళ్ళు టెన్షన్ అయిపోయింది వాళ్ళకి, అమ్మ మాట్లాడలేదు అనేసి. వెళ్ళి అక్కని లేపింది, ఇద్దరు గబగబా లేచేశారు, వచ్చారు, హలో మామయ్య గుడ్ మార్నింగ్ సారీ అని చెప్తున్నారు. ఓకే అని టీవీ చూస్తున్నా, ఐఎమ్ ఎంజాయింగ్. టీవీ ఏదో చూసుకుంటూ అది మార్చుకుంటూ ఇది మార్చుకుంటూ చూస్తుంటే వచ్చేసి కంగారు పడిపోయి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి మమ్మీ సారీ మమ్మీ అంటున్నారు. టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అది పెట్టేశాను. మామూలుగా అయితే ప్యాంపర్ చేసి వడ్డిస్తూ తింటూ నేను తిడుతూ ఏదో మాట్లాడతాం, ఏం చేయలేదు, అక్కడ పెట్టేస్తాను తినండి అని వదిలేసా. వాళ్ళకి తినలేకపోతున్నారు. మళ్ళీ మధ్యాహ్నం దాకా చూసారండి. మధ్యాహ్నం దాకా ఏడుపు వచ్చేసి నువ్వు నన్ను గిచ్చు, కొట్టు, తిట్టు, ఇలా మౌనంగా మాత్రం ఉండద్దు అని చెప్పారు. దిస్ ఈస్ ద పనిష్మెంట్. ఇలా మారారు. అప్పటి నుంచి వాళ్ళకి ప్రోగ్రామింగ్ ప్రతి ఒక్కటి అండి. ఎన్ఎల్పీని ఉంది, బివి పట్టాభిరామ్ గారు చాలా బుక్స్ అంతా ఇస్తుంటారు అనమాట. అది చదివాను. దాంట్లో ఎన్ఎల్పీ ప్రోగ్రామ్ ఉంటుంది, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అనమాట. సో మనం ప్రోగ్రామింగ్ చేసేయాలి, అన్ని ప్రోగ్రామింగ్ అండి, లైఫ్ అంతా ప్రోగ్రామింగ్. సో ఇలా చేసేసారనమాట చిన్నప్పుడు. ఇది వాళ్ళకి అలవాటు అయిందనమాట. తర్వాత డ్రెస్సింగ్ విషయంలో వస్తుంది. జనరల్గా ఇప్పుడున్న ప్రాబ్లం మదర్స్కి వచ్చేది డ్రెస్సింగ్. ఈరోజు ఓపెన్గా చెప్తున్నా. అవును, నేను చెప్పా నాకు ఇలా ఇష్టం ఉండదు, ఇలా నాకు సిస్టమ్ ఉంది. మన ఇంట్లో మన కల్చర్ ఏంటి, మనం విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు డాడీ వాళ్ళు. ఇటు చూస్తే బెంగళూరు అంతా ఫుల్ కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది, బొట్టు కుంకుమ బాగాజులు అన్నీ ఉండాలి. అలాంటి దీంట్లో ఉన్నాము. నువ్వు అలాగంతా నేను డ్రెస్సింగ్ ఒప్పుకోను అనేసి చాలా స్ట్రిక్ట్గా చాలా ఆర్గ్యుమెంట్ అయ్యేది. అప్పుడు మా అమ్మాయి రోజుకి మారిపోయి ఇప్పుడు ఓకేనా, ఇలా డ్రెస్ వేసుకుంటున్నాను, ఇంకా రెడీ అవ్వాలని అడుగుతుంది. ఆ లెవెల్ తీసుకొచ్చాను నేను. ఇది చాలా స్ట్రగల్ అయ్యింది. ఇదంతా మదర్స్ ఏంటంటే చిన్నప్పటి నుంచి మార్చకపోతే, అబ్బాయిలు అయితే ఇంకా ఎక్కువ చేయాలి. ఈవినింగ్ బయటకు వెళ్ళిపోవడం చేస్తారు కదా, వాళ్ళ ఇంట్లో పని చేయించగలగాలి. ఒక లేడీ ఇంట్లో పని చేస్తూ వీడియో పెట్టిందండి, మా అబ్బాయితో పని చేసినాని. బ్యాడ్ కామెంట్స్ ఎన్నో వచ్చాయో తెలుసా అండి దానికి. ఏంటి నువ్వు పని చేయకుండా వాడితో వీడియో తీసి వాడితో పని చేస్తున్నావా, సాడిస్టవా అని. ఆవిడ ఒక అప్రిషియేట్ చేయడానికి కోసం పెట్టింది వీడియో. దాంట్లో ఎందుకు పెట్టిందో ఏంటి, ఆవిడ పని చేయకుండా ఏం లేదు, అది చూసి పెడితే 10 మంది చూసి పని చేస్తారు అబ్బాయిలు అనేసి. అదే కదా పాండమిక్ లో మన స్టార్స్ అందరూ కూడా మా ఇంట్లో వంట చేస్తున్నాం ఇవన్నీ దేనికి పెట్టినట్టు, అంతే ఒక మార్పు కోసం చేయడమే. ప్రతి ఒక్క యాక్చువల్లీ ప్రతి ఆర్టిస్ట్ ఇంట్లో పని చేసుకోకుండా, డస్టింగ్ చేసుకోకుండా, వంట చేయకుండా ఉండలేరండి. అందరి మీద డిపెండ్ అవడానికి ఉంటుందా? అంతే ప్రతి ఒక్కరు చేయాల్సిందే. నిజం. అదొకటి బాగా నేర్పించా చిన్నప్పటి నుంచి పిల్లలకి. నిజం. వంట మా అమ్మాయి 5th స్టాండర్డ్ చదివేటప్పుడు ఇడ్లీ పెట్టడం నేర్పించాను, చట్నీ చేయడం నేర్పించాను, సింపుల్ విషయాలు నేర్పించాను అనమాట. అలాగా మెయింటైన్ చేయాలండి. అది ఇలాంటివే వచ్చేది. ఫ్రెండ్స్ కూడా అంతే, ఫ్రెండ్స్ ఉన్నప్పుడు కూడా అంతే చూసుకుంటా ముందే నేను ఎలాంటి ఫ్రెండ్స్ ఏంటి అని. అంత మోటివేషన్, నాకంటే ఎక్కువ మోటివేషన్ ఇచ్చే ఫ్రెండ్సే ఉన్నారు మా చిన్నమ్మాయికి. మమ్మీ ఆ గ్రాండ్ మా వచ్చింది మమ్మీ నా ఫ్రెండ్ అంటుంది. సో అది కూడా ఇంపార్టెంట్ అండి. మన పిల్లలు ఎంతో మనం ఇదిగా పెంచినా బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అది కూడా ఇంపార్టెంట్. సో వాళ్ళని కూడా బయటకు ఎక్కువ వదలకుండా మీరు కొంచెం కష్టపడి ఇంట్లోనే వంట చేసి అందరిని పిలిపించి చూసుకుంటే ఇంకా బాగా మనకు కనెక్ట్ అవుతారనమాట. సో బ్యాడ్ దీనికి వెళ్ళకూడదు. చాలా డేంజర్ ఉందండి బయట అంతా. అడిక్షన్స్ చాలా భయంకరంగా ఉన్నాయి, చాలా కష్టం. అదే చెప్తున్నా, ఇవన్నీ పిల్లలకి ఉన్న కష్టాలు. ఇప్పుడు వాళ్ళు పెరగడానికి కూడా అవకాశం ఇన్ని ఉన్నాయి, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి కూడా. సో మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇంకొకటి అండి,
పిల్లలు ఫెయిల్యూర్స్ అనేసి అయ్యో నువ్వు చెప్పొద్దు బయటికి పరువు పోతుంది, వాళ్ళేం తప్పు చేయలేదు. ఫెయిల్యూర్ అని చెప్పడానికి, పరువు పోతుంది అని చెప్పడానికి. ఒక వర్క్ అనుకున్నారు, చేశారు, సక్సెస్ అవ్వలేదు, ఫెయిల్యూర్ అయింది, ఓకే, ఏముంది, ఒక అన్ని కరెక్ట్గా జరిగితేనే ఒక మంచిగా ఉన్నట్ట వాళ్ళే తప్పు చేయలేదు, మోసం చేయలేదు. ఒక పని అనుకున్నారు, ఒక బిజినెస్ అనుకున్నారు, అవ్వలేదు, ఇట్స్ ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏదో చేసుకుంటారు. దాన్ని బట్టి మీరు జడ్జ్ చేసి ముందు పిల్లలకి మీరు ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయ్యేట్టుగా చేయకూడదు. దెబ్బలు తగిలితేనే కదా వాళ్ళు నేర్చుకుంటారు. అవును, అప్పుడే నేర్చుకుంటారు, అది ఇంకా మంచిదే. యాక్చువల్లీ అంటారు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా పిల్లలకి మంచిదే, ఫ్యూచర్లో బాగుంటారని సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎవరిని అడిగినా చెప్తారు. ఫస్ట్ డౌన్ ఫాల్ అయితేనే తర్వాతే సక్సెస్ గురించి తెలుస్తుంది. సో అది కూడా మనం అర్థం చేసుకోవాలి. టెన్షన్ పడిపోయిన అనుకున్నాను, ఇలా అవుతున్నాను అనుకున్నాను, ఇలా అయిపోయింది అని మాత్రం ఎప్పుడు నెగిటివ్ మాట్లాడకూడదండి. ఈవెన్ మనం పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ వైబ్స్ చాలా ఉండాలి ఇంట్లో కూడా. మాట్లాడే ప్రతి మాట ఎక్కడైనా కూడా మన థాట్స్ ఎంతో ఇంపార్టెంటో మన మాట్లాడే మాట కూడా చాలా ఇంపార్టెంట్, దాన్ని బట్టే ఉంటుందండి. నిజం.